నమస్తే, వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. గంజాయి కల్తీ కళను సమూలంగా నిర్మూలిద్దామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో నిర్వహించిన పోలీస్ కమ్యూనిటీ అండ్ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్క సత్ప్రవర్తనను కలిగి ఉండాలన్నారు. వైఎస్ఆర్ కాలనీలో అధికంగా యువత గంజాయిని సేవిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనివల్ల కాలనీకే చెడ్డ పేరు వస్తుందన్నారు. దీన్ని సమూలంగా నిర్మూలించాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న పలువురిని సన్మానించారు. అనంతరం కాలనీలో గంజాయి కల్తీలను నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్లను విడుదల చేసి వాటిని అతికించారు. సరైన ధృవపత్రాలు లేని 97 ద్విచక్ర వాహనాలు, 27 ఆటోలు, ఒక కారు, 3,000 రూపాయల విలువ గల మద్యంను స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గంగారెడ్డితో పాటు సిఐ రూరల్, సిఐ శ్రీనివాస్, పలువురు ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. సెకండ్ పర్సన్ అలా పెట్టుకొని మన ఫ్యామిలీకి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా సేఫ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఐడెంటిఫై చేయాలని వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ హెల్మెట్ పెట్టుకోవట్లేదు. నాకు నేను వచ్చిన కొత్తలో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు, ఎక్కువగా గంజా అయింది నిర్మల్లో, లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని. ఎక్కడ అంటే వైఎస్ఆర్ కాలనీ అంట. ఎందుకు అట్లా అనేసి తెలుసుకుందామని నేను తిరుగుతున్నాను. సో బేసిక్గా చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు, 4-5 కూర్చుని ఎందుకు రాత్రి 11-12 వరకు మొబైల్స్లో లూడో ఆడతారా? అక్కడక్కడ కూర్చుని కనిపిస్తున్నారు నాకు. చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు మొబైల్స్లో. అండ్ మేము ఈ మధ్య లాస్ట్ వీక్ ఈ 3-4 డేస్లో కూడా గాంజా ఎంతమందిని పట్టుకున్నారు, 4-5 కేసులు అయినాయి. మీకు తెలుసో లేదు, పోయినా ఒక 2% ఉన్నా కూడా మీ కాలనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది మీరు గ్రహించండి. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా కూడా మీరు వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేయండి. మేము పోలీస్ స్టేషన్కి ఏం వెళ్తాము అనుకోకుండా 100కి డైల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు వస్తారు. మాకు కాలనీగా మారిన వైఎస్ఆర్ కాలనీని చూడాలని నేను అనుకుంటున్నాను. కానీ దయచేసి వైఎస్ఆర్ కాలనీని గాంజా ఫ్రీ కాలనీ అండ్ ఏమంటారు ఇల్లీగల్ అసాంఘిక కార్యకలాపాలు లేని కాలనీగా మారాలని నేను కోరుకుంటున్నాను.